శ్రీనివాసుడు పద్మావతీ సమేతంగా బ్రహ్మాది దేవతలతో వేంకటాద్రికి పయనమవుతాడు. వివాహదీక్ష వల్ల ఆయన 6 మాసాల వరకు కొండెక్కరాదు గనుక సువర్ణముఖీ తీరంలోని అగస్తాశ్రమంలో అంతవరకు ఉండాలని నిశ్చయించుకుంటాడు. దేవతలు దేవదేవుడి వద్ద సెలవు పుచ్చుకుని నిజనివాసాలకు మరల్తారు. మహాలక్ష్మి కొల్లాపురానికి మళ్లీ వెళ్ళిపోతుంది. ఇలా ఉండగా ఆకాశరాజు మరణశయ్యలో ఉన్నాడన్న వార్త తెలిసి పద్మావతి, శ్రీనివాసులు నారాయణపురానికి వెళ్తారు. అసువులు వీడనున్న కొడుకుని, తమ్ముణ్ణి అల్లుడికప్పగించి నిశ్చింతగా కన్నుమూస్తాడు. కొద్ది రోజుల్లోనే రాజ్య విషయమై వసుధానుడికి, పినతండ్రి తొండమానుడికి మధ్య కలతలేర్పడతాయి. ఉభయులు యుద్ధానికి సన్నద్ధులై సహాయం కొరకు శ్రీనివాసుని దగ్గరకు వస్తారు. పద్మావతి కోరిక ప్రకారం శ్రీపతి వసుధానుని పక్షం వహిస్తాడు. పరమభక్తుడైన తొండమానుడికి తోడ్పాటుగా తన శంఖచక్రాలనిస్తాడు. తండ్రి కొడుకులకు పోరు ఘోరంగా జరుగుతుంది. చివరకు అగస్త్య మహర్షి అభిమతాన్ని అనుసరించి శ్రీనివాసుడు కలుగజేసుకుని రాజ్యం వారిద్దరికీ చెరిసగం పంచి ఇచ్చి కయ్యం మానుస్తాడు. వసుధానుడు నారాయణపురానికి, తొండమానుడు తుండీల మండలానికి అధిపతులవుతారు. ఇరువురు సంతోషంతో మురారికి 32 గ్రామాలు బహూకరిస్తారు. స్వామి బంధువులిద్దరినీ సమరసపరచి అగస్త్యాశ్రమానికి మరలివస్తాడు. ఒకనాడు పురాణపురుషుడైన శ్రీమన్నారాయణుని దర్శనార్థం తొండమాను చక్రవర్తి అగస్త్యాశ్రమానికి వస్తాడు. శ్రీనివాసుడు తనకు శేషాద్రిమీద ఒక సుందర మందిరం నిర్మించమని అతణ్ణి కోరుతాడు. 6 నెలలు నిండగానే అగస్త్యాశ్రమం నుంచి అందరూ కలిసి శేషగిరికి వెళ్తారు. వరాహస్వామి అంగీకారంతో స్వామి పుష్కరిణికి దక్షిణపు బొడ్డున తూర్పుముఖంగా ఆలయ నిర్మాణం ప్రారంభమై విమానం మీద సువర్ణ కలశ స్థాపనతో పని పరిపూర్తి అవుతుంది. ఇంద్రాది దేవతల జయజయధ్వనాలతో, వేద నినాదాలతో, మంగళతూర్య ఘోషలతో దిక్కులు ప్రతిధ్వనిస్తుండగా తొండమానుడు నిర్మించిన ఆనంద నిలయం అని పిలువబడే విమానంలో స్వామి పద్మావతీయుక్తంగా ప్రవేశిస్తాడు. లోకహితం కాంక్షించి పరమేష్టి పద్మనాభుని అవతారం కలియుగాంతం వరకు ఉండేటట్లు వరం కోరుతాడు. అందుకు శ్రీవేంకటేశ్వరుడు సమ్మతిస్తాడు.